Hi friends, good morning. Welcome back to our channel MCAL Middle Class Abbayi Life. సో ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను ఏ సండే ఇన్ మై లైఫ్ అని చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే సండే ఎలా గడిచిపోతుంది నా లైఫ్లో, ఏమేమి చేస్తాను సండే అని చెప్పేసి చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తము. ఎట్లుందో మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. నేను కూడా ఇంట్రెస్టింగ్గా చేయడానికి ట్రై చేస్తాను. సో విద్దు కూడా లేచిండు, చూడండి ఇప్పుడే లేచి వస్తుండు విద్దు. గుడ్ మార్నింగ్ విద్దు. సో ఇప్పుడు మా పాప ఇంకా లేచిందో లేదో చూద్దామా. ఇంకా లేవలేదు, పడుకుంది. ఇది మా బెడ్రూమ్. సో లేపుదాం. అంశు లే, అంశు ఒకటి. అయ్యో లైట్ వచ్చిందా, లైట్ వేసిందా ఎవరు? ఒకటి లే లే, మామ్మో మామ్మో లే 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 లే. వచ్చిండు వీడొచ్చిండు 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 లోమ్మా. సతాయించకురా, అట్లా సతాయించకు, అట్లా సతాయించకు. ఏంటిది 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 ఏంటిది? ఎవరు ఎవరు? లైట్ బంద్ చేయనా? లైట్ బంద్. నిద్ర వస్తుందా? మమ్మీయా? మమ్మీ కావాలా? ఉంది 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 ఉంది. ఏం బాగా చెప్తున్నావా నువ్వు? గుడ్ మార్నింగ్ పటి. ఇంకో మా వైఫ్ అయితే ఇంకో సండే మా స్పెషల్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఇడ్లీయా? నిద్ర మబ్బులు ఉండవా? ఇడ్లీ అట రోజు గదకి ఇడ్లీయా? అమ్మో కొడుతుందేమో. వీడు ఏడవైండు. ఏ బాబు ఏడున్నావు అమ్మా? బ్రష్ చేస్తున్నావా ఫాస్ట్గా కానీ? సో పొట్ట అయితే లేచింది ఫైనల్గా. గుడ్ మార్నింగ్. చేస్తుంది పల్లి చట్నీ అంట. పల్లి చట్నీయా? బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. టిఫిన్ ఇడ్లీ. ఇగో ఇడ్లీ తింటుంది మా రెండు గుండు. ఏపటి తింటున్నావా? తింటున్నావా? తిను, ఫాస్ట్గా తిను. నువ్వా? సరే తినేసే, ఫాస్ట్గా తినేసే. సో గాయ్స్ సండే కదా, కొంచెం స్పెషల్ ఉండాలి కదా, అందుకే నా చికెన్ దేనికి పోతున్నాము. నేను మా పాప మా బాబు చికెన్ తీసుకొని వచ్చి ఇంకా ఇవాళ స్పెషల్ వంట చేస్తున్నాం. చికెన్ విత్ చెప్తాను నేను మీకు, చూడండి.
ఫ్రెండ్స్ మన డిష్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఇలా నిమ్మకాయ వేసుకొని తింటే ఏముంటుంది తెలుసా, సూపర్ ఉంటుంది. సో మన డిష్ వచ్చేసి రాగి ముద్ద విత్ చికెన్ కర్రీ. రాగి ముద్దలో చికెన్ కర్రీ వేసుకొని తింటే ఏముంటుంది తెలుసా. మీరు కూడా ట్రై చేయండి. బయట అయితే ఎక్కువ రేట్ ఉంటుంది, ఇంట్లో వేసుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఇది ఎట్లుంది? మంచిగా ఉందా? నువ్వేం పెరిగి వేసుకున్నావా? మంచిగా ఉందా? మంచిగా ఉందా? సో తిన్న తర్వాత కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని సాయంత్రం మెల్లగా డిమార్ట్కి అయితే వచ్చినాము. ఎందుకంటే పండుగ వస్తుంది కదా, నెక్స్ట్ సండే బోనాలు కదా, సామాన్లు ఏం లేవు అని చెప్పేసి సామాన్లు తీసుకుందామని వచ్చినాము. మా పాప చూడండి ఎట్లా ఎక్కింది, ఎంజాయ్ చేస్తుంది మొత్తం తిరుక్కుంటా. కానీ ఏం రష్ ఉండేనంటే డిమార్ట్ అంటే నెక్స్ట్ సండేనే బోనాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అందరూ ఇవాళనే వచ్చేసినట్టున్నారు. కానీ ఫుల్ రష్ ఉండే. మేము నార్మల్గా డిమార్ట్కి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే పేపర్లు అన్నీ రాసుకొని వస్తాం, దాని పక్కకే రేట్లు వేస్తాం. ఏమేమి తీసుకున్నామో దాని పక్కకే రేట్లు వేసుకుంటాం. సో ఏమవుతుందంటే మన బడ్జెట్లో అయిపోతుంది. సో మనకు ఒక బడ్జెట్ టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఆ బడ్జెట్లో క్లోజ్ చేసేసుకుంటాం మేము. కొంచెం టైం పడుతుంది కానీ మనకే హెల్ప్ఫుల్ ఇది. ఎందుకంటే లేదంటే ఏది పడితే అది వేస్తూనే పోతాం, బడ్జెట్ మాత్రం హైలో వెళ్ళిపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే మీ బడ్జెట్ లోపు అన్ని సామాన్లు వచ్చేసినాయి అనుకో, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలనుకుంటే అప్పుడు కొనుక్కోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. సో ఫైనల్గా బిల్డింగ్ అయితే చేపిద్దామని చెప్పేసి వస్తాయి. గీడ చూడుర్రి మా పోరగాళ్ళు చాక్లెట్లు అయితే ఎత్తుకోరు. చూడు "ఓ" అంటుంది చాక్లెట్లు ఎత్తుకొని. సో గాయ్స్ ఫైనల్గా మా బడ్జెట్లో ఏమేమి కావాలో అవన్నీ తీసేసుకొని బిల్డింగ్ అయితే చేపించేసినాం. చూడండి బిల్డింగ్ అయిపోయి బయటికి వచ్చినాము. లోపడేమో చాక్లెట్ ఎత్తుకొచ్చింది, ఈడనేమో ఇగో ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలని ఎంబడి గిట్లనే ఉంటుంది పోరగాళ్ళతో. సో గాయస్ ఫైనల్గా సండే అయితే ఫండేగా గడిచిపోయింది. ఇది మన వ్లాగ్ ఇవాళ. సో మీకు కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.